హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 316. ముందుగా మంది స్మార్ట్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. ఈ రోజు అయితే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకైతే స్కూల్ సెలవు ఇచ్చారు. ఒక్కొక్క సాటర్డే ఇవ్వరండి, ఒక్కొక్కసారి ఇస్తారు. ఇంకా తర్వాత అయితే ఈరోజు లేట్గా అయితే లెగ్సామని చెప్పాను కదా. లేచినాక ఇంట్లో పనులు కూడా లేట్ అయిపోయేవి. ఇంకా మేమైతే టిఫిన్ తినేసినాక ఇంట్లో పనులు అన్నీ అయితే అయిపోయిన తర్వాత స్నానాలు చేసి ఇగోండి చారు అయితే ఫస్ట్ పెట్టాను. ఎందుకంటే చారు ఫస్ట్ ఇంపార్టెంట్ మా ఇంట్లో, మీకు ఎప్పుడు చెప్పేది. ఇంకా చారు మరిగిపోయినాక దానికైతే తాలింపు అయితే పెడుతున్నాను. మా పెద్దమ్మ ఏమో ఫోన్ అయితే పట్టుకుంది. అగోండి ఆవాలు వేస్తే చిట్పట్లాడుతుంటే తనైతే దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా అది చూసి ఇద్దరు నవ్వుకుంటున్నాము. ఎలా చేస్తారో ఏంటో మమ్మీ అలా పట్టుకొని అని అంటుంది. ఇంకా అంతేనండి, అలా నవ్వుకుంటూ అయితే చారు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. తర్వాత మా చిన్నమ్మ అయితే పైకి వెళ్ళి తన టీచర్ అంటే ఇద్దరు పిల్లలకి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకైతే ఇది స్టూడెంట్స్కి ఇలా ఇది టీచర్లా ఫీల్ అయిపోయి ఓ చేస్తుంది ఆ పైన. తర్వాత అయితే రైస్ అయితే పెట్టాలండి. 1 వీక్ అయిపోతుంది. కూరగాయలు తెచ్చి క్యాబేజ్ అయితే లాస్ట్కి వచ్చింది, అదొకటే ఉంది. ఇంకా అదైతే ఫ్రై చేయాలి. మొన్న అసలు చూశాను కదా, అప్పటి నుంచి ఫ్రైలు చేయాలని అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఎలాగొస్తుందో చూడాలి. మొన్న అయితే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం చేశాను కదా, వస్తుందిలేండి. ఇంకా చారు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఈ చారు మాత్రం కంపల్సరీ మా ఇంట్లో ఉండాలి, లేకపోతే మా ఆయనకి ముద్ద అయితే అస్సలు దిగదండి. కూర లేకపోయినా పర్లేదు కానీ చారు అయితే ఉండాలి. తర్వాత అయితే క్యాబేజీ అయితే చిన్నగా కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇగోండి ఇందులో అయితే కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీలో వేయాలి. ఇంకా నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు మిక్సీ వేసేంత. కొంచెం అయితే కచ్చపచ్చగా దంచేసి అయితే ఇందులో అయితే వేసేసాను. ఇంకా మొత్తం అయితే బాగా కలిపాను. అన్నీ కలిపినాక నాకైతే అది కార్న్ పౌడర్ అయితే లేదు, కొంచెమే ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, ఏం కాదులే సరిపోతుందిలే అనేసి అయితే నేను అనుకొని ఇంకా అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. అదైతే బాగా వాటర్ లాగా అయితే వచ్చిందండి. కార్న్ పౌడర్ వేయకముందే ఇవన్నీ వేస్తుంటే వాటర్ లాగా వచ్చింది. తర్వాత అయితే ఆ పౌడర్ అయితే యాడ్ చేశాను. కానీ ఇది ఊర్లో లాక్డౌన్లో అయితే బాగా మా ఊర్లో జొన్నలు ఎక్కువ వేస్తారండి. ఆ టైంలో ఈ పిండి ఎక్కువగా ఆడించేవాళ్ళు, జొన్న పిక్కల్ని. అప్పుడైతే రకరకాలు అయితే చేసేదాన్ని. అప్పుడు టేస్ట్ కూడా అలాగే వచ్చేదండి ఊర్లో అయితే. ఇక్కడైతే కొద్దిగా మళ్ళీ మర్చిపోయాను. ఇంకా మొత్తానికి అయితే ఇగోండి కార్న్ పౌడర్ అయితే వేసాను. వేసి అలా మిక్స్ చేస్తే ఇగో మా టీచర్ అమ్మ అయితే ఇంటికైతే వచ్చేసింది. వచ్చిన తర్వాత మమ్మీ ఏం చేస్తున్నావు అనేసి స్టవ్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఆయిల్ ఉంది, జరుగు పక్కకని మా ప్రాంతి అంటుంది. నేనేమో పైన ఏం చెప్తున్నావు, వాళ్ళు ఏం అనొద్దు అని చెప్తే మీకు హాయ్ చెప్తుంది. ఇంకా అలాంటిది మా టీచర్కి ఏం రావు, తానే హోంవర్క్ చేయదు, మేము చెప్తే కానీ చేయదు. అలాంటిది ఇంకో 2 పిల్లలకు చెప్పేసిన టీచర్ అయిపోయిందంట. ఇంకా మొత్తానికైతే ఇగోండి ఇదైతే మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఇంకలాగా సాల్ట్ కొంచెం ఎక్కువయ్యింది. మళ్ళీ దాంట్లో కొంచెం పౌడర్ అయితే శనగపిండి ఉంటే కొంచెం కలిపేసి మళ్ళీ దాన్ని అలా మిక్స్ చేస్తాయి. పక్కకు వచ్చేసి మమ్మీ నేను వేస్తాను లెగు అనేసి అంటుంది. అక్కడ నాకు వీడియో తీయు, నేను వేస్తానని చెప్తుంది. నువ్వు లెగు అని చెప్తే అక్కడక్కడే తిరుగుతూ ఉంది నా చుట్టేనండి. అదంతా ఎందుకంటే ఒక ఫ్రై కొంచెం అయినాక తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోద్దామని అయితే తన నాటకాలు అలా చేస్తుంది స్టవ్ చుట్టూరు. తర్వాత అయితే నేనైతే కళాయిలో అయితే వేసాను. ఇంకా బాగా అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోవడంతో అగోండి అలాగైతే బుడగల్లాగైతే పైకి ఆయిల్ వచ్చేస్తుంది. తర్వాత అర్థమైంది పిండి కొంచెం కాదు చాలా తక్కువ అయిందని. క్యాబేజీ తప్ప దాంట్లో పకోడీ అయితే ఏం కనబడలేదు. ఇంకా వెంటనే అది కొంచెం వేగినాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా అస్సలు పకోడీ సేఫ్ కాదు కదా, ఆ స్టైలే రాలేదు. ఇంకా మాకైతే ఒకటే నవ్వు వస్తుంది. నాకేం వంటలు వస్తాయి చూసినప్పుడు ఈజీ అనిపిస్తుంది, చేసేటప్పుడే దాని కష్టం ఏంటనేది తెలుస్తుంది. ఇంకా తర్వాత బయటకు వెళ్ళైతే మళ్ళీ పౌడర్ తీసుకొచ్చి మళ్ళీ కలిపేసి ఇగోండి మొత్తానికి ఎలాగో ఒకలాగైతే ఇలాగైతే చేసాము. ఇంకా మేమే కదా తింటాం, ఎలాగున్నా పర్లేదు అనుకున్నాం. మళ్ళీ అదొక సాటిస్ఫాక్షన్ అంతేనే. ఇంకా మొత్తానికైతే మళ్ళీ మిగతాది కూడా వేస్తున్నాను. అదే టైంలో అండి స్టవ్ కట్టాను 3 సార్లు. ఎందుకంటే మా నాన్న ఒకసారి, మా చెల్లి ఒకసారి, ఇంకో మా పిన్ని ఒకసారి కాల్ చేస్తారు. అందులో ఇద్దరు ఫంక్షన్కి చేస్తారు. మా చెల్లి వాళ్ళ పెళ్ళి ఉందండి, వాళ్ళ పెళ్ళికి రమ్మని చెప్పి, మా పిన్ని వాళ్ళేమో ఇంకో ఫంక్షన్కి అయితే రమ్మని చెప్పి కాల్ చేస్తారు. ఇలాగా ఈరోజే లేట్ అయ్యింది అంటే ఈ లేట్లో ఇంకో లేటు చాలా లేట్ అయిపోయింది. ఇదంతా అయ్యేసరికి 1:30 అయితే అయ్యిందండి. ఇంకా అప్పటికే మాకు ఆకలి వేసేస్తుంది. ఇంకా ఆ ఆవిరికి ఆ వంటగదిలో ఉండడం, ఇంకా అన్నం అయితే సరిగ్గా తినబుద్ధి అయ్యలేదు. ఇంకేమైనా చేసుకుందాము అనేసి అయితే ఇగోండి నిమ్మకాయలు ఉన్నాయని లెమన్ రైస్ అయితే కలుపుదామని అయితే చేసుకుంటున్నాను. ఈ లోపల మా అమ్మాయి ఆట కూడా పైనుంచి అయిపోయి కింద ఆట స్టార్ట్ చేసింది. వాటర్ కలర్స్తో ఇగోండి పెయింటింగ్ అయితే వేస్తుంది. ఈ లోపల వాళ్ళు వేసే లోపల వాళ్ళకైతే లెమన్ రైస్ అయితే కలుపుతున్నాను. అదే ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అందులో కొంచెం ఉంచేసి
ఇంకా ఈ పలుకులు, కరివేపాకు, నిమ్మకాయలు అవన్నీ ఇందులో పిండేసి మొత్తానికైతే ఇలాగైతే కలిపేస్తున్నాను. ఇలాగైతే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఎలాగోలా తినేవచ్చు. ఇంకా అలాగా ఈ రోజు అయితే గడిచిపోయిందండి. శనివారం రోజు అయితే మొత్తానికి పిల్లలు ఉంటే అస్సలు నాకేం టైమే తెలియదండి. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా అదే నార్మల్ డే అయితే ఎప్పుడు టైం అవుతుంది, ఎప్పుడు వస్తారు ఇంటికి అన్నట్టు ఉంటుంది. అదే తేడా అండి పిల్లలు ఉన్నదానికి లేనిదానికి. మొత్తానికైతే చాలా బాగా అయితే పులిహోర అయితే బాగా వచ్చింది. లెమన్ రైస్ లాగా అయితే లేదు, అన్నీ కలిపేసి ఒకేసారి పులిహోర కలిపినట్టు వచ్చింది. అప్పటికప్పుడు చేసిన పులిహోర లాగైతే లేదు. మొత్తానికైతే తినేసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.